కుండలిని యోగము ఒక 1000వ అంశమన్నమాట. ఈ ఈ సహస్రనామాల్ని వినిపించిన నామం చిన్నదే, దాంట్లో మామూలుగా అయితే దాని వివరణ కూడా చిన్నగానే ఉంటుంది. కానీ ఆ వివరణకి సాధన యొక్క సంపత్తి ఎలా మనకు వస్తుంది అనేదాన్ని కలిపి చెప్పడం అనేది ఈ మా గురువు గారి గ్రంథంలో విశేషం. ఆ మహాగురువు అమ్మవారిని ప్రత్యక్షంగా అనేక రోజులు దర్శించుకున్నారు. ఎలా రామకృష్ణ పరమహంస అయితే కనుక ఆ కాళీమాతతో, జగన్మాతతో ప్రత్యేక దర్శనం, ప్రత్యేక సంభాషణ ఎలా జరిపారో మా గురువు గారు కూడా ప్రత్యేక దర్శనం, ప్రత్యేక సంభాషణ ఒకటి. అయితే ఇంకో విశేషం ఏంటి?